బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 4.56 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో తొలి రోజు సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు వర్కింగ్ డేలో ఊహకందని రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మినిమం కోటి దాకైనా షేర్ ను రాబట్టవచ్చు అనుకున్న సినిమా భారీగా నిరాశపరిచింది. రెండవ రోజున కేవలం 80 లక్షలకు అటు ఇటుగానే షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా చాలా సెంటర్స్ లో డెఫిసిట్లు, నెగిటివ్ షేర్లను కూడా సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 2.46 కోట్లు, సీడెడ్ లో 86 లక్షలు, వైజాగ్ లో 59 లక్షలు, ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 24 లక్షలు, గుంటూరులో 43 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు, నెల్లూరులో 20 లక్షల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో 5.36 కోట్ల షేర్ ను 7.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 36 లక్షలు, ఓవర్సీస్ లో 42 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 6.14 కోట్ల దాకా షేర్ ను 9.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 25.86 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవ రోజు సినిమా అనుకున్న దానికన్నా మించి డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం భారీగా ఎదురుదెబ్బ తీయగా ఇప్పుడు 3 రోజుల హాలిడేస్ వీకెండ్ సినిమాకు కలిసి వస్తున్న అంశమే అయినా కానీ ఎంతవరకు సినిమా జోరు చూపించి గ్రోత్ ను దక్కించుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి ఆల్మోస్ట్ 13 నిమిషాలకు పైగా ఫుటేజ్ ను డిలీట్ చేశారు మేకర్స్. మరి సినిమాకు అది అడ్వాంటేజ్ గా మారి ఎంతో కొంత ఫుట్ ఫాల్స్ ను వీకెండ్ లో సొంతం చేసుకుని నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.